వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. స్త్రీలకు సమాన హక్కులు కల్పించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని గట్టుపల్లి సర్పంచ్ కాకాని ప్రశాంతి తెలిపారు. జలదంకి మండలం గట్టుపల్లి గ్రామ సచివాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గట్టుపల్లి గ్రామ సచివాలయంలో సర్పంచ్ కాకాని ప్రశాంతి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేను సర్పంచ్గా పనిచేస్తున్నాను అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమేనని ఆమె అన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు మహదేవ, సురేష్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, గ్రామ సచివాలయ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. అంటే మనకు రాజ్యాంగం తేవడం కోసం ఎంతో కృషి చేశారు. అలాగే స్త్రీలకు సమాన హక్కులు కల్పించడానికి కూడా ఆయన ఎంతగానో కృషి చేశారు. అంటే ఇప్పటికీ కూడా అంటే అరబిక్ కంట్రీస్లో ఇప్పటికీ ఓటు హక్కు కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. కానీ ఆ మహనీయుడి దయ వల్ల మనకు స్త్రీలకు కూడా ఇక్కడ ఎటువంటి మనం పోరాటం లేకుండానే మనకి ఓటు హక్కు కల్పించారు. అలాగే నేను ఒక ఎస్సీ మహిళగా ఈరోజు సర్పంచ్గా ఇక్కడ ఉన్నాను అనంటే ఆయన కృషి వల్లనే నేను ఈరోజు సర్పంచ్ పదవిలో ఈ సచివాలయంలో ఉన్నాను. అంతేకాకుండా అలనాడు ఇందిరాగాంధీ కూడా స్వేచ్ఛ సమానత్వం అనేది లేదు. మన ప్రధానమంత్రిగా చేసిన ఇందిరాగాంధీకే ఎటువంటి హక్కులు లేవు. ఒకసారి ఆమె అమృత్సర్లో ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళారు. ఆ టెంపుల్లో ఆమె వితంతు అనే కారణంగా ఆమెని లోపలికి రానివ్వలేదు, టెంపుల్లోకి కూడా రానివ్వలేదు. అంటే ఆమె ఎంత దయనీయమైన స్థితిని అప్పుడు ఎదుర్కొన్నారో అందరికీ తెలుసు. అలాంటి ఆవిడకే అట్లాంటి పరిస్థితి వచ్చిందంటే మన సామాన్యమైన మనుషులకి ఇంకెంత ఇది ఉంటుందో అందరికీ తెలుసు. కానీ ఆ మహనీయుడి వల్ల ఈరోజు స్వేచ్ఛగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. స్త్రీలు ఇంకా ప్రతి ఒక్కటి విషయంలో కూడా బాగున్నారు అని అంటే ఆయన కృషి వల్లనే. ఇంకా ఆయన చెప్పిన సిద్ధాంతం ఏంటంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇంటికి దీపం ఇల్లాలి కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ కూడా బాగా చదువుకుంటే అంటే ఒక దీపమే 100 దీపాలను వెలిగిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ కానీ బాగా చదువుకుంటే ఆ కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది. స్త్రీలు ప్రతి ఒక్క అంటే కుటుంబాన్ని మొత్తాన్ని కూడా రాణించగలరు అనే నినాదం ఆయన చెప్పారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి